అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 6వ తరగతిలో చివరి పాఠ్యాంశమైనటువంటి యూనిట్ 8లో ఉన్నటువంటి ద బనియన్ ట్రీని డిస్కస్ చేయబోతున్నాం. ద బనియన్ ట్రీ అంటే మర్రి చెట్టు అండి. మర్రి చెట్టు జనరల్‌గా మనం ఇంకో పేరుతో పిలుస్తూ ఉంటాం. ఊడల మర్రి. భయంకరంగా చెప్పాలి అంటే ఊడల మర్రి అనేసి చెప్తూ ఉంటాం. బనియన్ ట్రీ అనేది చాలా ఫేమస్. ఎందుకంటే అది అడవిలో ఉంటే జస్ట్ ఏదైనా ప్లెయిన్ ఏరియాలో ఉంటే గనక అది ఒక అడవిని సృష్టించగలదు. ఒక మర్రి చెట్టు సింపుల్‌గా. అయితే ఈ పాఠ్యాంశంలో రస్కిన్ బాండ్ ఈ బనియన్ ట్రీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడో చూద్దాం. బిఫోర్ యూ రీడ్ చదవబోయే ముందు ఐ హ్యావ్ యూ సీన్ ఏ మంగూస్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఎప్పుడైనా గాని మీరు ముంగిస్ అని చూసారా? ముంగిస్ అనేదాన్ని చూసారా? ఏ మంగూస్ కెన్ ఫైట్ విత్ అండ్ కిల్ ఏ స్నేక్. ముంగిస్ అనేది పాముతో పోరాడుతుంది మరియు చంపేస్తుంది కూడా. లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ రీడ్ ది లైన్స్ గివెన్ అలాంగ్ విత్ దెమ్. ఇక కింద మనకి ఏం చేశాడంటే ఒక 2 పిక్చర్స్ ఇవ్వడంతో పాటు దానికి సంబంధించిన టెక్స్ట్ అనేది ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 91లో మనకది కనబడుతుంది. ద ఫైట్ ఆఫ్ ద కోబ్రా అండ్ ద మంగూస్ ఈజ్ ఎ క్లాసిక్ డ్రామా ఆఫెన్ సీన్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎక్కువగా మనకి ఏదైనా సినిమాలో కానీ పోరాటాలు జరిగేటప్పుడు పాము ముంగిస అట్లా చూపిస్తుంటారు. క్లాసిక్ డ్రామా అనమాట. ఎక్కడైనా పాము ముంగిస కొట్టుకుంటుంటే సేఫెస్ట్ దూరంలో చూస్తూ ఉంటారు. అండ్ ద అవుట్కమ్ ఈజ్ లార్జ్లీ ద సేమ్. ఇక చివరి వచ్చే ఫలితం ఏంటంటే ఎప్పుడు ఒకేలాగుంటుంది. ద మంగూస్ ఈజ్ నాట్ ఇమ్యూన్ టు వెనమస్ బైట్. ముంగిస్కి పాము కాటేస్తే అదేమి దానికేమీ ప్రొటెక్షన్ ఏముండదు. కాటేసినా ఏం కాదు అనేది ఏం ఉండదు. ఎట్లా ఖచ్చితంగా అది కూడా ముంగిస కూడా పాము కాటుకి చనిపోతుంది. బట్ ఈజ్ ఫాస్టర్ అండ్ క్విక్కర్ ఇన్ మోషన్ దాన్ ద స్నేక్. కానీ ముంగిసకున్న అడ్వాంటేజ్ ఏంటంటే పాము కన్నా వేగంగా కదలగలదు. ద కోబ్రా అజ్యూమ్స్ ఎ పోస్చర్ ఆఫ్ డిఫెన్స్ అండ్ అటెంప్ట్స్ టు రీడ్ ద యానిమల్ బై స్వీపింగ్ స్ట్రైక్. తాచుపాము ఏం చేస్తుంది అంటే తనకంటూ ఒక పోస్చర్ భంగిమని ఏర్పాటు చేసుకుంటుంది. పడగ విప్పుతుంది. మరియు ఏం చేస్తుంది కాటు వేయడానికి అటు ఇటు కుడి ఎడమకి ఊగుతా ముందుకు వెనక్కి ఊగుతూ ఉంటుంది. బట్ ద క్విక్ మూవింగ్ మంగూస్ జంప్ అవుట్ ఆఫ్ రీచ్ అండ్ కమ్స్ ఎట్ ద స్నేక్ ఫ్రమ్ అనదర్ డైరెక్షన్. కానీ పాము ఏ డైరెక్షన్లో అయితే మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్కి డిఫరెంట్ డైరెక్షన్లో ముంగిస్ అనేది కదిలి పాముని బోల్తా కొట్టించగలదు. బిఫోర్ ద స్నేక్ కెన్ గెట్ ఇన్ టు స్ట్రైకింగ్ పొజిషన్ అగైన్. ఒక పొజిషన్లో ఉండి కుడివైపు వస్తుంది ముంగిస అని గనక పాము వెయిట్ చేస్తూ ఉంటుంటే ముంగిస్ ఏం చేస్తుందంటే ఎడం వైపుకు కదులుతుంది. ఎడం వైపుకు కదిలిన వెంటనే మరలా తన యొక్క స్టాండ్ని మార్చుకోవాలి పాము. దానికి సమయం పడుతుంది. ఆ సమయంలోనే ముంగిస పని కానిస్తుంది. This constant movement tries and discourages the snake, and the mongoose is finally able to leap in close and bury its teeth in snake's neck, usually severing the joints of its vertebrae. వర్టిబ్రే అంటే ఏంటంటే వెన్నెముక ఉన్నటువంటి జీవులు అనమాట వర్టిబ్రే. ముంగిస అటువంటి స్ట్రాటజీ. ఎట్లాంటి స్ట్రాటజీ? పాము ఒకవైపు అనుకొని కాటు వేయాలి అనుకుంటే రెండో దిశలో వ్యతిరేక దిశలో ఈ ముంగిస్ అనేది కదులుతుంది. అది సన్నద్ధమయ్యే స్థితిలో రెడీ అయ్యేటటువంటి టైంలోనే ముంగిస్ ఏం చేస్తుంది తన పని కానిస్తుంది. ఏం చేస్తుంది అంటే మెడ మీద ఘాట్లు పంటితో కొరికి పడేస్తుంది. అది మెదడుకు వెళ్ళేటటువంటి ఇదేంటంటే వర్టిబ్రే సగసేరుకాలు అంటారు. లేకపోతే ఏంటంటే మామూలుగా వెన్నెముక ఉన్న జీవులు. ఆ బ్లడ్ స్ట్రీమ్ అనేది ఆపేస్తుంది మెడలో. కొరకంగానే ఎట్లయితే కురుగుతుందో వెంటనే అక్కడి నుంచి ఆ సివియర్ ఇక్కడ మనం చూసినట్లయితే యూజువల్లీ సెవరింగ్ ద జాయింట్స్ అన్నిటిని కూడా బద్దలు కొడుతుంది, కట్ చేసి పడేస్తుంది. దాంతో పాము చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ముంగిస్ అనేది టెక్నిక్ అనేది వాడుతుంది. పేజ్ నెంబర్ 92లోకి వస్తే యూ మస్ట్ హ్యావ్ సీన్ ఏ బనియన్ ట్రీ. మర్రి చెట్టుని మీరు చూసే ఉంటారు. దిస్ ఏ స్టోరీ అబౌట్ వాట్ ఆదర్స్ సా యాజ్ ఎ యంగ్ బాయ్. ఇక్కడ మనకి రస్కిన్ బాండ్ తన చిన్నతనంలో వెన్ హీ వాజ్ సిట్టింగ్ ఇన్ అన్ ఓల్డ్ బనియన్ ట్రీ, ఒక మర్రి చెట్టు పాత మర్రి చెట్టు ఉంది ఇన్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ హౌస్, తన తాతగారి ఇంట్లో. ఆ మర్రి చెట్టు మీద కూర్చొని ఉన్నప్పుడు తాను ఏదైతే చూశాడో
దాన్ని మనకిక్కడ కళ్ళకు కట్టినట్టు చెప్పే ప్రయత్నం అనేది చేస్తున్నాడు రస్కిన్ బాండ్. పార్ట్ 1 వచ్చేసరికి తో ద హౌస్ అండ్ గ్రౌండ్స్ బిలాంగ్ టు మై పేరెంట్స్ ద మ్యాగ్నిఫిసెంట్ ఓల్డ్ బనియన్ ట్రీ వాజ్ మైండ్. ఇక రస్కిన్ బాండ్ చెప్తున్నాడు తన చిన్నతనంలో తన తాతగారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఏముంది తాతగారికి? గ్రౌండ్స్ ఉన్నాయి, హౌస్ ఉంది, ఇల్లు ఉంది, గ్రౌండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనోడికి ఏముంది? మర్రి చెట్టు ఉంది. అదేంటి మర్రి చెట్టు రాసిచ్చారా ఇతనికంటే? చీఫ్లీ బికాస్ గ్రాండ్ ఫాదర్ అట్ 65 కుడ్ నో లాంగర్ క్లైంబ్ ఇట్. తాతగారు 65 వ్యక్తి ఎప్పటికీ కూడా ఆ మర్రి చెట్టు ఊడలను పట్టుకొని ఎక్కే ధైర్యం కానీ సాహసం కానీ చేయలేడు కాబట్టి, అక్కడికి రాలేడు కాబట్టి, దాన్ని ఎక్కలేడు కాబట్టి ఆ మర్రి చెట్టు మనవడిదే, అంటే రస్కిన్ బాండ్దే. ఇట్స్ స్ప్రెడింగ్ బ్రాంచెస్. అది మర్రి చెట్టును చూస్తే దాని యొక్క కొమ్మలన్నీ కూడా అటు ఇటు ఉంటాయి. విచ్ హంగ్ టు ద గ్రౌండ్ అండ్ టుక్ రూట్ అగైన్. ఏదైతే చూడండి ఆ కొమ్మలు ఊడలు, ఇక్కడ మనకి మర్రి చెట్టు ఉందనుకోండి, చాలామంది మన స్కూల్స్లో మర్రి చెట్లు ఉంటూ ఉంటాయి, ఇలా ఊడలు ఉంటాయి. ఈ ఊడలు గనక భూమిని తాకిని అనుకోండి మళ్ళీ ఒక చెట్టులాగా ఎదిగిపోతుందండి. ఇక్కడ ఒక చెట్టు అనేది వచ్చేస్తుంది. అట్లా ఒక అరణ్యాన్ని సృష్టించగలదు అది. తిమ్మమ్మ మర్రిమాను అనేసి ఇండియాలో ఉన్న చెట్టుకి, మర్రి చెట్టుకి ఒక అడవిని ఏర్పాటు చేసిన ఘనత అనేది ఉంది. మర్రి చెట్టుని కొట్టేలేక కొన్ని గవర్నమెంట్స్ అయితే మర్రి చెట్టు కాండంలోనే రోడ్ వేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే చెట్టుని కొట్టేయకుండా అంత పెద్ద మొదలు అన్నమాట, అది చనిపోదు ఇలా చేసినా కానీ అనేసి గ్యారెంటీ చూసుకొని దాని లోపలే రోడ్డు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మర్రి చెట్టు గుండా అనమాట. అట్లా అనమాట. ఈ ఏంటంటే ఊడలు కిందకి దిగి వేరులాగా పనిచేసి మళ్ళీ కొత్త మొక్కని ఏర్పాటు చేస్తాయి, ఫార్మింగ్ ఎ నెంబర్ ఆఫ్ ట్విస్టింగ్ ప్యాసేజెస్. అందుకని లోపలికి వెళ్ళాలి అంటే కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలాగా తయారు చేసేస్తుంది మర్రి చెట్టు. గేవ్ మీ ఎండ్లెస్ ప్లెజర్. ఒక త్వరలో ఒక చోటు నుంచి ఇంకో చోట్లోకి ఇంకో దారి అట్లా దాని లోపలికి వెళ్తా ఆడుకోవచ్చు అనమాట. ఎమాంగ్ దెమ్ వర్ స్క్వేరల్స్, స్నేల్స్. అయితే ఈ చెట్టు గుబురుగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉడతలు ఉంటాయి, నత్తలు ఉంటాయి, అండ్ బటర్ఫ్లైస్, సీతాకోక చిలుకలు ఉంటాయి. ద ట్రీ వాజ్ ఓల్డర్ దాన్ ద హౌస్. తాతకున్నటువంటి ఇంటి కన్నా కూడా ఈ యొక్క మర్రి చెట్టు అనేది చాలా చాలా ఓల్డ్, అంటే చాలా ఎక్కువ వయసు ఉంది. ఓల్డర్ దాన్ గ్రాండ్ ఫాదర్, మా తాతగారి ముందు నాటారు. అండ్ యాజ్ ఓల్డ్ యాజ్ డెహ్రాడూన్ ఇట్ సెల్ఫ్. అసలు డెహ్రాడూన్ పట్టణం రాకముందు నుంచే ఈ మర్రి చెట్టు ఉంది అనేసి రస్కిన్ బాండ్ చెప్తున్నారనమాట. I could hide myself in its branches behind thick green leaves and spy on the world below. ఇక్కడ ఏం చేయొచ్చంటే ఇతను ఆ ఊడలు ఏవైతే ఉన్నాయో, కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటి చాటున దాక్కొని, ఏంటంటే పచ్చగా ఉంటుంది కదా, వాటి వెనకాల దాక్కొని కింద ప్రపంచాన్ని వేగు చూడొచ్చు అన్నమాట. అంటే దాక్కొని చుట్టుపక్కల ఏం జరుగుతుందనేసి గమనించవచ్చు, ఎవ్వరికి కూడా కనబడ్డు. మై ఫస్ట్ ఫ్రెండ్ వాజ్ ఎ స్మాల్ గ్రే స్క్విరల్. ఇక్కడ బూడిద రంగులో ఉన్నటువంటి ఉడత ఒకటి ఆ చెట్టు మీద ఉంది. చాలా ఉంటాయి, అందులో ఒకటి ఇతనికి బెస్ట్ ఫ్రెండ్ అయింది. ఎవరికి? రస్కిన్ బాండ్కి. ఆర్చింగ్ ఇస్ బ్యాక్ అండ్ స్నిఫింగ్ ఇన్ టు ద ఎయిర్. ఇక్కడ ఏం చేస్తుంది? తన వీపును వంచి వాసన చూసుకుంటా గాల్లో. హీ సీమ్డ్ ఎట్ ఫస్ట్ టు రిసెంట్ మై ఇన్వాజన్ ఆఫ్ హిస్ ప్రైవసీ. వెంటనే రస్కిన్ బాండ్ ఆ చెట్టు ఎక్కడం చూసి తాను ఎంతగానో ద్వేషించింది ఈ పిల్లవాడిని. ఎవరు? ఉడత అనమాట. ఎందుకని? ప్రశాంతంగా ఆడుకుంటుంటే భయపెట్టడానికి ఒకడు వచ్చాడు, ఎవడ్రాయుడు అనేసి చాలా భయపడింది అనమాట, ద్వేషించింది. ఎందుకని? చక్కగా ఆడుకుంటున్నాం, వేరే వ్యక్తి వస్తే ఎట్లా? బట్ వెన్ హీ ఫౌండ్ దాట్ ఐ డిడ్ నాట్ ఆర్మ్ మైసెల్ఫ్ విత్ క్యాటపల్ట్ ఆర్ ఎయిర్ గన్ ఈ బికేమ్ ఫ్రెండ్లీ. ఎప్పుడైతే తను ఇతర చూసుకుందనమాట, తేరిపార చూసుకుంది, వీడి దగ్గర పంగల కర్ర లేదు. క్యాటపల్ట్ అంటే తెలుసు కదా, రాళ్ళు కొడుతుంటారు ఏదైనా పక్షులకి, వాటికి ఏం చేస్తుంటారంటే దాంట్లో రాయి పెట్టేసి కొడుతూ ఉంటారు పక్షుల్ని, ఉడతల్ని, వాటిని కొడుతూ ఉంటారు. అండ్ ఎయిర్ గన్ కూడా అలాంటిదే, తూటాలు ఉంటాయి,
మనుషులకి ఏం కాదు కానీ జంతువులు చిన్న చిన్న వాటికి దెబ్బ తగిలితే చచ్చిపోతాయి అన్నమాట. ఏం లేవని తెలిసి ఈ ఉడత చివరికి ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టింది. అండ్ వెన్ ఐ స్టార్టెడ్ బ్రింగింగ్ హిమ్ పీసెస్ ఆఫ్ కేక్ బిస్కెట్ హీ గ్రూ క్వైట్ బోల్డ్ అండ్ వాజ్ సూన్ టేకింగ్ మోర్సెల్స్ ఫ్రమ్ హ్యాండ్. అండ్ చిన్నగా ఏం చేశాడంటే రస్కిన్ బాండ్ ఈ ఉడతని మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టాడు. కేక్ ముక్కలు బిస్కెట్ ముక్కలు పెట్టడం, అట్లానే చిన్న చిన్న ముద్దలు చేసి అన్నం పెట్టడం, అవి కూడా చేత్తో నుండే చేతిలో ఇలా పెట్టుకున్నా వచ్చి తినేసేదన్నమాట. అంత ధైర్యం సంపాదించుకుంది ఉడత. బిఫోర్ లాంగ్ హీ వాజ్ డెల్వింగ్ ఇన్ టు మై పాకెట్స్ అండ్ హెల్పింగ్ హిమ్సెల్ఫ్ టు వాట్ ఎవర్ హీ కుడ్ ఫైండ్. ఎప్పుడైతే చెట్టు మీదకి రస్కిన్ బాండ్ వస్తాడో వెంటనే అదేదో నాకు ఈ లంచం ఇయ్యి అన్నట్టుగా పాకెట్స్లోకి దూరిపోయి, డెల్వ్ ఇంటూ అంటే లోపలికి వెళ్ళిపోవడం అనమాట. పాకెట్ల లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఏమైనా ఆహార పదార్థాలు ఉంటే తనకు తాను ఇష్టమైంది తీసుకొని తినడం మొదలుపెట్టింది. హీ వాజ్ ఎ వెరీ యంగ్ స్క్విరల్. అది చాలా చిన్నదనమాట ఆ ఉడత. అండ్ ఈస్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, స్నేహితులు కానీ బంధువులు కానీ, ఎవరి రిలేటివ్స్? ఉడత యొక్క రిలేటివ్స్. ప్రాబబ్లీ 93 పేజ్కి వచ్చేసామండి. ప్రాబబ్లీ థాట్ హిమ్ ఫూలిష్ అండ్ హెడ్ స్ట్రాంగ్ ఫర్ ట్రస్టింగ్ ఏ హ్యూమన్. అరే ఈ ఉడత ఏంది మనుషుల్ని నమ్ముతుంది, దీనికి తలబిరుసు ఎక్కువ, చెప్పినా వినదు అని అనుకుంటా ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఉడత ఒక్కటే వస్తుంది రస్కిన్ బాండ్ దగ్గరికి, వేరే మాత్రం పారిపోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏం చెప్తారంటే, ఖచ్చితంగా వాళ్ళ పెద్దోళ్ళు ఏం చెప్తారంటే, అరే ఈ ఉడతకి తలబిరుసురా, మాట వినట్లేదు, మనుషులతో స్నేహం చేస్తుంది. ఇన్ ద స్ప్రింగ్, వసంత ఋతువులో, వెన్ ద బనియన్ ట్రీ వాజ్ ఫుల్ ఆఫ్ స్మాల్ రెడ్ ఫిగ్స్, ఈ మర్రి చెట్టుకి చిన్న పండ్లు వస్తాయండి. అత్తి పండ్లు, ఫిగ్ అంటే జనరల్గా అత్తి పండు అంటారు. ఈ గింజలుగా ఉంటాయి అండ్ చాలా లేతగా ఉన్న సమయంలో మెత్తగా ఉంటాయి. బర్డ్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ వుడ్ ఫ్లాక్ ఇన్ టు ఇట్స్ బ్రాంచెస్. అవి తినడానికి పక్షులన్నీ కూడా వస్తాయండి. ఆ చెట్టు యొక్క కొమ్మల మీద వాళ్తాయి, తింటా ఉంటాయి, అక్కడే పనిగానిస్తూ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా డెహ్రాడూన్లో ద రెడ్ బాటమ్ బుల్బుల్ పక్షి వస్తుంది. దాని కింద ఎర్రగా రంగు ఉంటుందన్నమాట. చీర్ఫుల్, చాలా అల్లరికి చేస్తుంది అండ్ గ్రీడీ, ఆశపోతుంది కదా, అంటే ఎక్కువ తినేస్తుంది. ప్యారెట్స్, సీతాకోక చిలుకలు, మైనా, కాకులు స్క్వాబ్లింగ్ విత్ వన్ అదర్, ఒక్కొక్కళ్ళు అరుచుకుంటూ ఉంటాయి, అంటే అరుస్తూ ఉంటాయి బాగా. అక్కడ చూసినట్లయితే శీతాకాలంలో చిన్న చిన్న ఫిగ్స్ అనేవి వచ్చినప్పుడు ఇవి తింటా రచ్చరచ్చ చేస్తుంటాయి అన్నమాట. అక్కడే తినడం, అక్కడే పని కానియడం, అక్కడే అరవడం అన్నీ చేస్తుంటాయి. డ్యూరింగ్ ద ఫిగ్ సీజన్ ద బనియన్ ట్రీ వాజ్ ద నాయిసెస్ట్ ప్లేస్ ఇన్ ద గార్డెన్. ఇక ఫిగ్ పండ్లు అవి వస్తున్నాయి అంటే ఆ వసంత ఋతువు ఏదైతే ఉందో ఆ టైంలో బనియన్ ట్రీ మీద ఎన్నో పక్షులు ఉంటాయి, కిలకిల రావాలు చేస్తూ ఉంటాయి, గొడవ చేస్తూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటాయి. Halfway up the tree, I had built a crude platform where I would spend the afternoon when it was not too hot. అయితే ఈ మర్రి చెట్టు ఏదైతే ఉందో ఆ మర్రి చెట్టు మీద ఏం చేశాడంటే ఇతను ఉండడానికి ఒక చిన్న ప్లేస్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక చిన్న ప్లేసు అనేది సెట్ చేసుకున్నాడు. మర్రి ఊడలతోనో ఆ కొమ్మల సహాయంతో మొత్తానికి సెట్ చేసుకున్నాడు. అక్కడ కూర్చోవడానికి ఆ విధంగా. ఎప్పుడు ఎండాకాలం అంటే జనరల్గా ఆఫ్టర్నూన్స్, ఐ వుడ్ స్పెండ్ ద ఆఫ్టర్నూన్స్ వెన్ ఇట్ వాజ్ నాట్ టూ హాట్. జనరల్గా మామూలుగా మధ్యాహ్నాలు ఎలా ఉంటే బాగా ఎండ ఎక్కువ ఉంటుంది, అయితే కొన్నిసార్లు ఎండ తక్కువగా ఉంటుంది, లేదా ఈ మర్రి చెట్టు దగ్గర ఆహ్లాదకరంగా ఉన్న టైంలో మధ్యాహ్నాలు రస్కిన్ బాండ్ వెళ్తూ ఉండేవాడు దాని దగ్గరికి, చెట్టు దగ్గరికి. కుడ్ రీడ్ దేర్ ప్రాపింగ్ మై సెల్ఫ్ అప్ అగెయిన్స్ట్ ద ట్రీ విత్ ఎ క్యూషన్ ఫ్రమ్ ద లివింగ్ రూమ్. తాను ఉంటున్నటువంటి ఇంట్లోని ఒక దిండు తీసుకెళ్ళి అక్కడ పరుచుకున్నాడు. ఎందుకంటే చెట్టుకి ఆనుకోవడానికి, ఆ చెట్టు యొక్క కాండం కానివ్వండి, అవన్నీ ఏవైతే కొమ్మలు ఉంటాయో అవన్నీ కూడా అంత ఆనుకొని మెత్తగా ఉండవు కాబట్టి ఓ దిండు తీసుకెళ్ళాడు. ఆ దిండు ఒకటి వేసుకొని ఆనుకొని, ప్రాపింగ్ మై సెల్ఫ్ అప్ అగేన్స్ట్ అంటే ఆనుకోవడం అనమాట. ఆ దిండుకి ఆనుకొని ఏం చేస్తుంటాడంటే ట్రెజర్ ఐలాండ్, హకిల్బరీ ఫిన్, స్టోరీ ఆఫ్ డాక్టర్ డూలిటిల్ ఇలాంటి నవళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ చదువుతూ ఉంటాడు. అంటే ఆ చెట్టుని ఒక లైబ్రరీగా మార్చుకున్నాడు. సమ్ ఆఫ్ ద బుక్స్ దట్ మేడప్ మై బనియన్ ట్రీ లైబ్రరీ. మర్రి చెట్టు గ్రంథాలయం. వాటి ఐడియా కదా, అందుకే ఆయన రైటర్ అయ్యాడనమాట. పేజ్ నెంబర్ 94కి వచ్చాం. వెన్ ఐ డిడ్ నాట్ ఫీల్ లైక్ రీడింగ్, నాకు చదవాలి అని అనిపించినప్పుడు, అంటే జనరల్గా చదువుతూ ఉంటాడు, కొన్నిసార్లు చదివి ఇంకేం చదువుతాను అనుకున్నప్పుడు, ఐ కుడ్ లుక్ డౌన్ త్రూ ద లీవ్స్ ఎట్ ద వరల్డ్ బిలో.
ఇక చెట్టు కొమ్మలు ఉంటాయి కదా! కొంచెం ఆ కొమ్మల చాటున కొమ్మలు, ఆకులు ఉంటుంటాయి. ఆ ఆకులు చూస్తూ ఉంటే ప్రపంచం చుట్టుపక్కల ఉన్న ప్రపంచం కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది? మర్రి చెట్టు ఎత్తుగా ఉంటుంది గదా! అండ్ ఆన్ వన్ పర్టిక్యులర్ ఆఫ్టర్‌నూన్ ఐ హాడ్ ఎ గ్రాండ్ స్టాండ్ వ్యూ ఆఫ్ ద క్లాసిక్ ఆఫ్ ద ఇండియన్ వైల్డ్స్. అయితే అనుకోకుండా ఒక మధ్యాహ్నం పూట ఒక అద్భుతమైన దృశ్యం అండ్ అద్భుతమైన ప్లేస్ నుంచి చాలా చాలా మంచి వ్యూ నుంచి క్లాసిక్ ఆఫ్ ఇండియన్ వరల్డ్స్ అంటే ఏవైతే భారతదేశంలో వైల్డ్ యానిమల్స్ ఉన్నాయో అంటే ఆటవికమైన జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పోరాటాన్ని ఏ ఫైట్ బిట్వీన్ మంగూస్ అండ్ కోబ్రా ముంగీసా తాచుపాముల యొక్క పోరాట దృశ్యాన్ని రస్కిన్ బాండ్ ఆ మర్రి చెట్టు మీద నుండి చూడడం జరిగింది. ఇక పార్ట్ 2 అండి. ద వార్మ్ బ్రీజెస్ ఆఫ్ అప్రోచింగ్ సమ్మర్ హ్యాడ్ సెంట్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ ద గార్డెనర్ ఇన్ టు ద హౌస్. ఇప్పుడు ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ద వార్మ్ బ్రీజెస్ ఆఫ్ అప్రోచింగ్ సమ్మర్ వేసవికాలం వస్తుంది అండ్ వేడి గాళ్ళు అనేవి వీస్తున్నాయి. దాంతో ఎవరు బయట లేరు అండ్ గార్డెనర్ ఈ తోటలో ఉండాల్సినటువంటి తోటమాలి కూడా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఐ వాజ్ ఫీలింగ్ డ్రౌజీ మై సెల్ఫ్ నిద్ర వచ్చేస్తుంది ఆ గాలికి. వండరింగ్ ఇఫ్ ఐ షుడ్ గో టు ద పాండ్ అండ్ హ్యావ్ ఎ స్విమ్ విత్ రాము అండ్ ద బఫెలోస్. ఇంకా ఏం చేశాడంటే రాము అనే ఫ్రెండ్ ఉన్నాడు. రాము అనే ఫ్రెండ్తో పాటు చక్కగా వెళ్ళిపోయి చెరువులో పాండ్ అంటే చెరువులో చక్కగా ఈతేద్దాం అనుకున్నాడు రాముతో. అండ్ దున్నపోతులు ఉంటాయి వాటి మీద కూర్చొని ఆడుకుంటా అండ్ స్విమ్మింగ్ చేసుకుంటా ఉందాం అనుకున్నాడు. వెన్ ఐ సా ఎ హ్యూజ్ బ్లాక్ కోబ్రా గ్లైడింగ్ అవుట్ ఆఫ్ క్లంప్ ఆఫ్ క్యాక్టస్. ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో దిగి వెళ్దాం రాము ఉన్నాడు చక్కగా ఏం చేద్దాం వెళ్ళిపోయి ఆ యొక్క చెరువులో స్నానాలు చేద్దాం దున్నపోతులు ఉంటాయి వాటి మీద ఎక్కేసి చక్కగా ఆనందిద్దాం అనుకునే టైంలో పైనుంచి చూసినప్పుడు ఒక నల్ల తాచుపాము క్యాక్టస్ బ్రహ్మజముడు చెట్లు అనమాట. క్లంప్ ఆఫ్ క్యాక్టస్ అంటే బ్రహ్మజముడు చెట్ల మధ్యలో నుండి ఒక పాము తాచుపాము చిన్నగా వచ్చిందనమాట. అట్ ద సేమ్ టైం ఏ మంగూస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద బుషెస్. అదే టైంలో పొదల చాటు నుంచి ఒక ముంగీస్ అనేది వచ్చింది అండ్ వెంట్ స్ట్రైట్ ఫర్ ద కోబ్రా. ఒకేసారి రెండు కూడా ముఖాముఖిన పడ్డాయి అనమాట. వెంటనే ఈ ముంగీస్ ఏం చేసింది తాచుపాము దగ్గరికి స్ట్రైట్గా వెళ్ళిపోయింది. ఇన్ ఏ క్లియరింగ్ బినీత్ ద బనియన్ ట్రీ. ఈ మర్రి చెట్టు ఉంది అండ్ చాలా క్లియర్ వ్యూ కనబడుతుంది ఆ మర్రి చెట్టు కింద. ఇన్ బ్రైట్ సన్షైన్. మర్రి చెట్టు కింద అంటే వంగి చూడాల్సిన ఇది లేదండి, అతనికి కరెక్ట్ వ్యూ అందుతుందన్నమాట. ఒక 45-60 degrees వ్యూస్లో అసలు తల ఏమాత్రం వంచకుండానే ఆ వ్యూ అనేది అతనికి కనబడుతుంది. దే కేమ్ ఫేస్ టు ఫేస్. ముఖాముఖి పోరాటానికి తలపడ్డాయి తాచుపాము మరియు ముంగిస. ద కోబ్రా న్యూ ఓన్లీ టూ వెల్ దట్ గ్రే మంగూస్ 3 feet long was a సూపర్ ఫైటర్, క్లెవర్ అండ్ అగ్రెసివ్. ఈ తాచుపాముకు బాగా తెలుసు. ఏం తెలుసు? ముంగిసని చూడంగానే ఆ బూడిద రంగు ముంగిసని వెంటనే 3 అడుగుల ఎత్తుందని అండ్ చాలా తెలివిగల యోధుడని క్లెవర్ అండ్ అగ్రెసివ్ పోరాట పటిమ కలిగిన వాడనేసి అర్థమైపోయింది, ఒక అంచనాకి వచ్చేసింది. బట్ ద కోబ్రా టూ వాజ్ ఎ స్కిల్ఫుల్. కానీ తాచుపాము కూడా నైపుణ్యం కలిదే ఇక్కడ. అండ్ ఎక్స్పీరియన్స్ ఫైటర్, ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసింది ఇలాంటి ముంగీసుని. హీ కుడ్ మూవ్ స్విఫ్ట్లీ అండ్ స్ట్రైక్ విత్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్. తాచుపాము చాలా వేగంగా కదిలి కాంతి వేగంతో కాటేయగలదు. అండ్ ద సాక్స్ బిహైండ్ హిస్ లాంగ్ షార్ప్ ఫ్యాంగ్స్ వర్ ఫుల్ ఆఫ్ డెడ్లీ పాయిజన్. ఇట్ వాజ్ టు బి ఏ బ్యాటిల్ ఆఫ్ ఛాంపియన్స్. అసలు ఆ కూరలు, పాముకి కూరలు ఉంటాయండి, విషపు కూరలు. వాటికి కూరల వెనకాల సంచి ఉందంట. ఆ సంచిలో మంచి విషం, మంచి పరిమాణంలో విషం అనేది ఉంది. అంటే కాటేస్తే దెబ్బకి ఆ విషం కూడా, జనరల్గా విషయాన్ని కొంతమంది తీసేస్తూ ఉంటారు పాముల్ని పట్టుకొని ఆడిచ్చేవాళ్ళు, లేకపోతే వేరే వాళ్ళు ఏం చేస్తారంటే పాములను పట్టుకొని ఆ విషయాన్ని లాగేస్తారు. ఇక్కడ అట్లా కాదు, ఫుల్ ఆఫ్ డెడ్లీ పాయిజన్, మంచి విషం ఉంది, వేసిందంటే ఇక వెళ్ళిపోవడం అనమాట. ఇట్ వాస్ ఏ బ్యాటిల్ ఆఫ్ ఛాంపియన్స్. అంటే ఒక పోరాట యోధుల యొక్క పోరాటం జరుగుతుంది ఇక్కడ. పేజ్ నెంబర్ 95. హిస్సింగ్ డిఫెన్స్. ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా బుసలు కొడుతుంది తాచుపాము. హిస్ ఫోక్ టంగ్. ఈ పాముకి నాలుక ఈ విధంగా ఉంది.
అది ఏం చేస్తుంది, బయటికి ముందుకి ముందుకి వెనక్కి లోపలికి బయటికి అంటుంది. డాటింగ్ ఇన్ అండ్ అవుట్, లోపలికి బయటికి అంటుంది ఆ యొక్క ఏదైతే నాలుక ఏదైతే ఉందో అది. ద కోబ్రా రైజ్డ్ 3 of his 6 feet ఆఫ్ ద గ్రౌండ్. పాము 6 అడుగులుంది, తాచుపాము 6 అడుగులుంది మరియు ముంగిస 3 అడుగులుంది. ముంగిస ఎత్తుకి 3 అడుగుల ఎత్తుకి లేచి పడగిప్పింది. అండ్ స్ప్రెడ్ ఈజ్ బ్రాడ్, పడగిప్పింది. అండ్ స్పెక్టకిల్ హుడ్, ఆ పడగ ఎట్లా ఉంది, మామూలుగా లేదు. పాము పడగ విప్పితే ఎట్లా ఉంటుంది మనకు తెలుసు, చూసే ఉంటాం. మన చెయ్యి ఎట్లా అయితే ముడిస్తే ఎట్లా ఉండిద్దో ఆ విధంగా పైకి లేపిందనమాట. తాచుపాము ఏం చేసింది, 3 అడుగుల ఎత్తుకి అలా లేచింది, పడగ విప్పేసింది. పడగ విప్పిందంటే కారణం ఏంటంటే ఎవడికో ఒకడికి మూడిందని అర్థం. కాటేసిందంటే ఆ విషయం అనేది ఎవరిలోకైనా వెళ్ళిపోతుంది. ద మంగూస్ బుష్డ్ హిస్ టెయిల్. సరే పాము పడగ విప్పితే సరిపోయిందా, ముంగిస్ ఏం చేసిందంటే తన యొక్క తోకని పైకెత్తింది, ఒక పొదలాగా చేసేసి అట్లా పైకెత్తిందనమాట. ద లాంగ్ హెయిర్ ఆన్ ఈ స్పైన్ స్టూడ్ అప్. ఈ యొక్క ముంగిస వెనకాల వెన్నెముక ప్రాంతంలో ఏం జరిగిందంటే వెంట్రుకలన్నీ కూడా అలా పైకి లేచినాయి, రోమాలు నిక్కబొడుచుకున్నాయి. తో ద కంబాటెంట్స్ వర్ అన్అవేర్ ఆఫ్ మై ప్రెజెన్స్ ఇన్ ద ట్రీ, దే వర్ సూన్ మేడ్ అవేర్ ఆఫ్ అరైవల్ ఆఫ్ 2 other స్పెక్టేటర్స్. ఇక్కడ ఏం జరిగిందంటే రస్కిన్ బాండ్ చెట్టు మీద ఉన్నాడనే విషయం పాముకు కానీ ముంగీస కానీ తెలీదు. ఈ కంబాటెంట్స్ అంటే పోరాటం చేసుకునేవాళ్ళు, గొడవ ఆడుకునేవాళ్ళు, కొట్లాడుకునేవాళ్ళు. వారు అన్అవేర్ ఆఫ్ మై ప్రెజెన్స్, నేనున్నానని తెలియదు అసలు వాళ్ళకి. దే వర్ సూన్ మేడ్ అవేర్ ఆఫ్ ద అరైవల్ ఆఫ్ 2 other స్పెక్టేటర్స్. కానీ వాళ్ళకి ఆ రెండిటికి ఇంకో 2 చూస్తున్నాయనే సంగతి తెలిసింది. ఎట్లా అంటే వచ్చాయి ఈ పోరాటాన్ని చూడడానికి, ఇందులో అవకాశం అనేది వెతుక్కోవడానికి. వన్ వాజ్ మైనా అండ్ ద అదర్ ఏ జంగిల్ క్రో. మైనా ఒకటి అండ్ అడవి కాకి ఏదైతే ఉందో అదొకటి. ఈ 2 కూడా వాళ్ళ కోసం, వాళ్ళ యూజ్ కోసం, ఒకవేళ ముంగిస కసక్కని కొరికేసింది అనుకో, వెంటనే పట్టుకెళ్ళిపోదాం పావుని, కొంచెం ముందే ఎత్తుకెళ్ళి ఏం చేస్తుందంటే కాకులు కానీ చాలా ఎత్తుకు తీసుకెళ్ళి ఆడ నుంచి పడేస్తాయండి. పడేసి వాటిని చిన్నవి అయితే తినడానికి ట్రై చేస్తాయి. కాబట్టి ఈ 2 కూడా మైనా క్రో 2 కూడా ఆ దోపుడు సొమ్ము, ఒకవేళ పాము గనక చచ్చిపోతే ముంగిస చంపేస్తే ముందుగానే కొన ఊపిరితోనే పట్టకెళ్ళి పండగ చేసుకుందామని ఈ 2 మైనా మరియు కాకి వెయిట్ చేస్తున్నాయి అక్కడ. దే హ్యాడ్ సీన్ దిస్ ప్రిపరేషన్స్ ఫర్ బ్యాటిల్. ఆ యుద్ధ సన్నాహాలని ఆ 2 చూస్తున్నాయా, కానివ్వండి కొట్టుకోండి, మీరు కొట్టుకుంటే మేము పండగ చేసుకుంటాం, ఎగేసుకొని వెళ్తాం చూడండి. అండ్ హ్యాడ్ సెటిల్ ఆన్ క్యాక్టస్ టు వాచ్ ద అవుట్కమ్. ఈ క్యాక్టస్ బ్రహ్మజముడి చెట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కాపు కాసినాయి అన్నమాట ఈ 2. అదిగోండి రస్కిన్ బాండ్ ఈ విధంగా మీరు చూసినట్లయితే చెట్టు యొక్క కొమ్మ, పిల్లో, బుక్స్, లైబ్రరీ అన్నమాట ఇది. ఇక్కడ తనకి ఈజీ వ్యూలో చూడండి, ఇక్కడ పోరాడుకుంటున్నాయి పాము మరియు ముంగిస అనేవి, ఇక్కడ పోరాడుకుంటున్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ బ్రహ్మజముడి చెట్లు ఉన్నాయి చూసారా, ఆ బ్రహ్మజముడి చెట్ల మీద కాకి మరియు మైనా ఈ పోరాటాన్ని ఆసక్తికరంగానూ చూస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే దోపుడు సొమ్ము పావును చంపేసిన తర్వాత ముంగిస వేసేస్తే ఎత్తుకెళ్దామని ఈ 2 వెయిట్ చేస్తున్నాయి. ఈ విధంగా రస్కిన్ బాండ్ చూస్తున్నాడు అనమాట. హ్యాడ్ దే బీన్ కంటెంట్ ఓన్లీ టు వాచ్, ఆల్ వుడ్ హ్యావ్ బీన్ వెల్ విత్ బోత్ ఆఫ్ దెమ్. ఇప్పుడు యాక్చువల్గా అవి ఓన్లీ చూడడానికే వచ్చుంటే చాలా బాగుండేది, కానీ వాళ్ళు వచ్చింది చూడడానికి కాదు, ఏం చేయడానికి, వాటి ఆహారాని కోసం కూడా ఎదురు చూస్తున్న ఈ మైనా మరియు కాకి. పేజ్ నెంబర్ 96కి రావడం జరిగింది. అండ్ 11 ద కోబ్రా స్టుడ్ ఆన్ ద డిఫెన్సివ్. తాచుపాము పడగ విప్పి రెడీగా ఉందండి. స్వేయింగ్ స్లోలీ ఫ్రమ్ సైడ్ టు సైడ్. ఇప్పుడు పాము పడగ విప్పింది. పడగ విప్పి ఏం చేస్తుందంటే అటు ఇటు ఊగిసలాడుతుంది. ట్రయింగ్ టు మెస్మరైజ్ ద మంగూస్ ఇంటూ మేకింగ్ ఎ ఫాల్స్ మూవ్. ఈ పాము ఏం చేస్తుంది అంటే దాన్ని తన్మయత్వం చెందించేటట్టు చేస్తుంది, తన కళ్ళతో మాయ చేయాలని చూస్తుంది. దీంతో మంగూస్ ఒక ఫాల్స్ మూవ్ అంటే ఒక తేడాగా ఏంటంటే ఏం లేదు పావును పట్టేయచ్చు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో కదిలేటట్టు చేయాలి అన్నది పాము యొక్క పన్నాగం.
But the mongoose knew the power of his opponent's glassy, unwinking eyes and refused to meet them. అయితే ముంగిసకి పాము యొక్క తెలివితేటలన్నీ ఏదైతే పన్నాగాలు ఉన్నాయో పాము యొక్క పన్నాగాలు అన్నీ తెలుసు. అందుకని ఆ కళ్ళ వైపు గ్లాసీ అంటే మన ప్రతిబింబమే కనబడిద్ది అనమాట. క్లియర్గా ఉన్నట్టు లేదా మన ప్రతిబింబం మనం చూసుకునేటట్టు. అన్వింకింగ్ ఐస్ కళ్ళు ఏమాత్రం కూడా ఆర్పట్ల పాము. ఆ కళ్ళని చూడడం లేదు ముంగిస. దేన్ని చూస్తుంది మరి? ఇన్స్టెడ్ హీ ఫిక్స్డ్ హిస్ గేజ్ ఎట్ అ పాయింట్ జస్ట్ బిలో ద కోబ్రాస్ హుడ్ అండ్ ఓపెన్ ద అటాక్. ఇక కళ్ళ వైపు చూడట్ల. దేని వైపు చూస్తుంది? పాము యొక్క పడక ఎక్కడైతే ఉందో దాని కింద చూడడం జరిగింది. అంటే మెడ లాంటి ప్రదేశం ఏదైతే ఉందో పాముకి దాని వైపు దృష్టి సారించింది ముంగిస అండ్ తన యొక్క దాడిని ప్రారంభించింది. మూవింగ్ ఫార్వర్డ్ క్విక్లీ అంటిల్ హీ వాజ్ జస్ట్ విత్ ఇన్ ద కోబ్రాస్ రీచ్ ద మంగూస్ మేడ్ ఏ ప్రిటెండెడ్ మూవ్ టు వన్ సైడ్. ఇప్పుడు చాలా వేగంగా ముంగిస కదిలింది. ఎట్లా? తాచుపాముకి చాలా దగ్గరగా ఉన్నట్టు, చాలా దగ్గరగా ఉంది. అండ్ ద మంగూస్ ఏ ప్రిటెండెడ్ మూవ్ టు వన్ సైడ్. ఒక నాటకీయంగా ఒకవైపుకు వెళ్తున్నట్టుగా వెళ్ళింది ముంగిస, కానీ మరోవైపుకి తిరిగింది. ఆ ఒకవైపుకు వెళ్తుంది అన్న ఇదిలోనే లైట్నింగ్ స్పీడ్తో పాము ఇమీడియట్లీ ద కోబ్రా స్ట్రక్. ఏం జరిగింది? సపోజ్ ఇక్కడ మనం చూద్దాం. పాము అనేది ఇట్లా ఉంది. ముంగిస ఇటువైపు వద్దామనుకొని మూవ్ చేసింది. వెంటనే పాము తన పడగ విప్పి ఇటు కొట్టింది. హీస్ గ్రేట్ హుడ్ కేమ్ డౌన్ సో స్విఫ్ట్లీ దట్ ఐ థాట్ నథింగ్ కుడ్ సేవ్ ద మంగూస్. ఇప్పుడు రస్కిన్ బాండ్ కామెంటరీ చెప్తున్నాడు. తన పడగ ఏదైతే ఉందో అది ఎంత వేగంగా కొట్టిందంటే ప్రపంచం ఇంకేది కూడా ఆ ముంగిసని ఏమాత్రం కాపాడలేదు అన్న స్థాయికి అర్థమైపోయింది. అంటే అంత వేగంగా కదిలింది. పైనుంచి చూస్తున్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రస్కిన్ బాండ్కి ముంగిస పని అయిపోయింది, వేసేసింది అని అనిపించింది. బట్ లిటిల్ ఫెలో జంప్ నీట్లీ టు వన్ సైడ్. ఇటువైపు వెళ్తున్న ముంగిస చాలా చాకచక్యంగా ఇటువైపుకు వచ్చింది. అండ్ డాటెడ్ ఇన్ యాజ్ స్విఫ్ట్లీ యాజ్ అ కోబ్రా బైటింగ్ ద స్నేక్ ఆన్ ద బ్యాక్ అండ్ డాటింగ్ అగైన్ అవుట్ ఆఫ్ రీచ్. ఎప్పుడైతే పాము తన పడగ విప్పి ఇటువైపుకు కాటు వేయడానికి వంగిందో వెంటనే ముంగిస ఏం చేసింది అంటే ఇటువైపుగా మరలింది. అండ్ మనం చెప్పుకున్నాం కదా, పాము మెడ ఏదైతే ఉందో అక్కడ కసక్కని కాటేసేసింది. ఎవరేశారు? పాము. ఇలా ముంగిస వేసింది. ఇటువైపుగా వచ్చి అటు కదులుతున్నటువంటి పాము మెడ మీద తన ఘాట్లేసింది అనమాట. దెబ్బకి ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి ఏదైతే రక్త ప్రసరణ జరిగేటటువంటి భాగాలు ఉన్నాయో ఆ భాగాల్ని కనెక్షన్ కట్ చేయడమే దాని యొక్క మెయిన్ వ్యూహం అన్నమాట. వెంటనే అట్లా పావును కరిచింది. ఎక్కడ? వెనకాల మెడ వెనకాల కసకని కొరికేసింది. అండ్ వెంటనే వాయు వేగంతో పావుకి దూరంగా వెళ్ళిపోయింది. 13. అట్ ద సేమ్ మూమెంట్ దట్ ద కోబ్రా స్ట్రక్, అదే మూమెంట్ ఎప్పుడైతే తాచుపాము అట్లా కుట్టిందో, ఏదైతే ఈ ముంగిస వస్తుంది అటువైపు కానీ పాము ఆ విధంగా మూవ్ అయిందో, ద క్రో అండ్ ద మైనా హర్డ్ దెమ్సెల్వ్స్ ఎట్ హిమ్. అదే టైంలో ఈ కాకి మరియు మైనా రెండు కూడా ఏం చేసినాయి అంటే పాము వైపుగా వెళ్ళినాయి. ఓన్లీ టు కొలైడ్ హెవీలీ ఇన్ మిడ్ ఎయిర్. అయితే ఎందుకు వెళ్ళినాయి అంటే ఈ పాముని నోట కరుచుకొని వెళ్ళిపోదాం, మనం పండగ చేసుకుందాం అనేసి ఈ రెండు పాము మీదకి వెళ్ళడానికి వెళ్ళి ఈ రెండు గాయల్లో గుద్దుకొని ఏం చేసినాయి అంటే షీకింగ్ ఇన్సల్ట్స్ ఎట్ ఈచ్ అదర్ దే రిటర్న్ టు ద క్యాక్టస్ ప్లాంట్. ఒకళ్ళనొకళ్ళు భయంకరంగా బూతులు తిట్టుకుంటా కాకి మరియు మైనా రెండు కూడా మరలా వాళ్ళు ఉంటున్నటువంటి ఆ బ్రహ్మజముడి చెట్లు ఏవైతే ఉన్నాయో, క్యాక్టస్ అంటే ఇట్లా ఉంటాయండి. అండ్ మొత్తం ముళ్ళు ఉంటాయి, ఇవన్నీ ముళ్ళు ఉంటాయి, పట్టుకోవడానికి కూడా కుదరదు. అండ్ పక్షులు ఏంటంటే వీటి మధ్య కూర్చుంటాయి అన్నమాట. ఇక ఏంటంటే ఒకరిని తిట్టుకోవడం మొదలుపెట్టినాయి. అండ్ వాళ్ళు మళ్ళీ క్యాక్టస్ ప్లాంట్ మీదకి వచ్చేసినాయి. అంటే ఫస్ట్ రౌండ్ ఇది. ఫస్ట్ రౌండ్లో ఏం జరిగింది అంటే ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ గ్లిజన్ ఆన్ ద కోబ్రాస్ బ్యాక్.
ఈ యొక్క పాము ఏదైతే ఉందో పాముకి గాయాలైనయి. అంటే ముంగిస ఏం చేసింది? కాటేసింది. ముంగిస కొరికింది. ముంగిస కొరికింది అండ్ రక్తం అనేది మెరుస్తూ కనబడుతుంది పాము ఒంటి మీద. ఈ ఫస్ట్ రౌండ్ అండి. ఫస్ట్ రౌండ్‌లో ఏం జరిగిందంటే పాము రెడీగా ఉంది అండ్ ముంగిస వచ్చేసి ఏం చేసిందంటే ఒకవైపుకి వెళ్ళాలి అనేసి మూవ్ ఇచ్చింది. ఇవ్వంగానే పాము చాలా వేగంగా కాటేయడానికి వెళ్ళంగానే ఈ ముంగిస పక్కకు జరిగి ఈ ఇప్పుడు ఎడమ వైపుకి వెళ్ళాలనుకుంది. కానీ ఫేక్ మూవ్ ఇచ్చి పాము అట్లా మూవ్ అవ్వంగానే మరలా ఈ యొక్క కుడి వైపుకి వచ్చి పాముని గట్టిగా కొరికేసి పారిపోయింది. అంటే కొంచెం దూరానికి వెళ్ళిపోయింది. ఇదే టైంలో కాకి మరియు మైనా 2 కూడా ఈ పాముని దొరకబుచ్చుకొని అంటే అయిపోయింది, పని అయిపోతే తీసుకెళ్ళి మనం పండగ చేసుకుందామని ఆ 2 కూడా బయలుదేరిని. కాకపోతే గాలిలో గుద్దుకొని మరలా తిట్టుకుంటూ ఆ బ్రహ్మదేవుడి చెట్ల మీదే మళ్ళీ కూర్చున్నాయి. సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నాయి. ద కోబ్రా స్ట్రక్ అండ్ మిస్డ్. మనకు తెలిసిందే కోబ్రా ఇటువైపుగా ఎడమవైపుగా వస్తుందనుకొని అటువైపు కాటేయడానికి అటువైపు ఏం చేసింది? బుసగొట్టింది. కానీ మిస్ అయింది. అగైన్ ద మంగూస్ స్ప్రాంగ్ ఎసైడ్. ఇది రెండో రౌండ్ అండి. ఫస్ట్ రౌండ్లో సేమ్ అదే జరిగింది. రెండో రౌండ్లో ఏం జరిగింది? మళ్ళా తాచుపాము కోపంతో బుసగొట్టింది. కాకపోతే మిస్ అయింది. అగైన్ ద మంగూస్ స్ప్రాంగ్ ఎసైడ్. మరలా మామూలే ముంగిస పక్కకి దూకింది అండ్ జంప్డ్ ఇన్. మరలా కొరికేసింది. సేమ్ మొదటి దాంట్లో ఏం జరిగిందో రెండో దాంట్లో కూడా అంతే జరిగింది. ఒకవైపుకు వస్తున్నట్టుగా ఉండే ముంగిసని కొడదామని వెళ్తే రెండో వైపుకు వచ్చేసి ఏం చేసిందంటే ముంగిస పావుని కొరికేసింది. అగైన్ ద బర్డ్స్ డైవ్డ్ ఎట్ స్నేక్, బంప్డ్ ఇన్ టు ఈచ్ అదర్ ఇన్స్టెడ్ అండ్ రిటర్న్ స్పీకింగ్ టు ద సేఫ్టీ ఆఫ్ ద క్యాక్టస్. ఇది రెండో రౌండ్ అండి. రెండో రౌండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఏం జరిగింది అంటే మరలా పాము ముంగిస వైపుకి కొరకడానికి కాటు వేయడానికి పాము కాటు వేయడానికి ముంగిస వైపు వేసింది. కానీ ముంగిస ఏం చేసింది? కొరికింది. ఇదే టైంలో మరలా ఈ 2 పక్షులు కూడా ఏం చేసినాయి? స్టార్ట్ అయినాయి. పాము పడగ పట్టుకున్నప్పుడు గాల్లో అలా లేపుకొని వెళ్ళిపోదామని. ఎప్పుడైతే అట్లా ట్రై చేయాలి అనుకున్నాయో ఈసారి మొదటి అటెంప్ట్లో ఫస్ట్ రౌండ్లో ఏం జరిగింది? 2 గుద్దుకున్నాయి. ఈసారి గుద్దుకోలేదండి. బంప్డ్ ఇంటూ ఈచ్ అదర్ ఇన్స్టెడ్. బదులుగా రిటర్న్ షీకింగ్ టు ద సేఫ్టీ ఆఫ్ ద క్యాక్టస్. మరలా ఆ బ్రహ్మజముడి చెట్ల మీదకి ఏదైతే మొక్కలు ఉన్నాయో ఆ చెట్లు ఉన్నాయి బ్రహ్మజముడి మొక్కలు, ఆ మొక్కల మీదకి సేఫ్టీ కోసం వాళ్ళని అనమాట. అంటే మొదటి 2 రౌండ్లో ఏం జరిగింది? సింపుల్గా మనం చెప్పుకోవాలి అంటే ఒకవైపు మూమెంట్ ఇచ్చింది, ఫేక్ మూమెంట్ ముంగిస. ఆ విధంగా కాటేద్దామని పాము కదిలింది. ముంగిస ఏం చేసింది? కొరికి పెట్టింది 2 సార్లు. 2 సార్లు కూడా పక్షుల అటెంప్ట్లు ఫెయిల్ అయినాయి. పావుని ఎత్తుకెళ్దామనే మూమెంట్ ఏదైతే పావుని ఎత్తుకెళ్దాం అనేసి ఏదైతే పక్షులు అనుకున్నాయో అది ఫెయిల్ అయింది. పేజ్ నెంబర్ 15. The third round followed the same course as the first but with one dramatic difference. ఇక్కడ మూడో రౌండ్ స్టార్ట్ అయిందండి. మామూలుగానే జరిగింది. కాకపోతే ఒకే ఒక్క నాటకీయమైనటువంటి తేడా జరిగింది. ద క్రో అండ్ ద మైనా స్టిల్ డిటర్మైన్ టు టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్. ఈ అడవి కాకి, మైనా ఇవి అసలు నిశ్చయించుకుని ఏంటంటే పావును పట్టుకెళ్ళాల. కొట్టేదేమో ముంగిస, పండగ చేసుకునేదేమో ఎవరో ఒకళ్ళు, మైనా కానీ కాకి కానీ అని నిర్ణయించుకొని ఇక పట్టు విడల. 2 సార్లు ఫెయిల్ అయినాయి ఇవి. ఒకసారి గుద్దుకున్నాయి, ఒకసారి సేఫ్గా గుద్దుకోకుండా పక్కకి వెళ్ళిపోయి కూర్చున్నాయి. ఇప్పుడు ఏంటంటే డైవ్డ్ ఎట్ ద కోబ్రా. ఈసారి ముందే పని పట్టాలి. ముంగిస వచ్చి అది తప్పుకొని ఈ విధంగా కాదు, ముంగిస కొరికే ముందే ఏం చేయాలి? పావుని ఎత్తుకెళ్ళాలి. బట్ దిస్ టైమ్ దే మిస్డ్ ఈచ్ అదర్ యాజ్ వెల్ యాజ్ దేర్ మార్క్. 2 బయలుదేరిని 2 మిస్ అయినాయి పావును పట్టుకోవడంలో. అసలు పాము వెళ్ళేటటువంటి ఏదైతే వాళ్ళు ఎన్నుకున్నారో ప్లేస్ పట్టుకొని వెళ్ళాలి అంటే మెడ దగ్గర పట్టుకొని వెళ్ళాలి, అది మిస్ అయ్యారు 2.
ద మైనా ఫ్లూ ఆన్ అండ్ రీచ్డ్ ఇట్స్ పెచ్. మైనా సేఫ్గానే ఎగిరి తాను ఏదైతే కూర్చున్న ప్లేస్ ఏదైతే ఉందో అక్కడే కూర్చుంది వెళ్ళి. బట్ ద క్రో ట్రైడ్ టు పుల్ అప్ ఇన్ మిడ్ ఎయిర్ అండ్ టర్న్ బ్యాక్. అయితే కాకి ఏం చేసింది, మరలా ఆ పామును అట్లా పట్టుకొని పైకి లేపుదాం గాలిలోనే అనుకొని వెనకాలకి తిరిగిందనమాట. సావధానంగా వెళ్ళిపోగాక మళ్ళీ వెనక్కి తిరిగి లేపుకొని వెళ్దాం అనుకుంది. ఇన్ ద సెకండ్ దట్ ఇట్ టుక్ ద బర్డ్ టు డూ దిస్, ద కోబ్రా విప్డ్ హిస్ హెడ్ బ్యాక్ అండ్ స్ట్రక్ విత్ గ్రేట్ ఫోర్స్. వెంటనే కాకి అలా తిరిగి వస్తుంది, తాచుపాము ఒక్కసారిగా ఎట్లయితే కొరడా జల్లించిద్దో తన యొక్క నోటి భాగం ఏదైనా పడగుండి చూసారా, దాన్ని ఒక కొరడాలాగా గట్టిగా వేసింది. ఈ స్నౌట్ థడ్డింగ్ అగేన్స్ట్ ద క్రోస్ బాడీ. దాని ముట్టె ఏదైతే ఉందో, స్నౌట్ అంటే ముట్టె అంటే నోరు ముక్కు ఉండే భాగం ఏదైతే ఉందో కాకి యొక్క దేహానికి గట్టిగా తగిలింది. అంటే కాటేసింది పాము కాటేసిందండి కాకిని. మైనా ఏమో తప్పించుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ కాకి మరలా పట్టుకుందామని వెనక్కి తిరిగిందనమాట, అటెంప్ట్ ఇచ్చింది. దీంతో వేగంగా ఒకే ఒక కాటేసింది పాము కాకి. ఐ సా ద బర్డ్ ఫ్లంగ్ నియర్లీ 20 feet అక్రాస్ ద గార్డెన్. ఆ తోటలో 20 అడుగుల దూరం వెళ్ళి పడిందండి కాకి. అంత దూరం అలా ఎగురుకుంటూ వెళ్ళి పడిపోయింది, లేదా జారుకుంటూ అలా పడిపోయింది. ఇట్ ఫ్లట్టెడ్ అబౌట్ ఫర్ ఎ వైల్. గిల్ల కొట్టుకుందండి కాకి. దెన్ లే స్టిల్. ఆ తర్వాత అంతే ఉండిపోయింది, ఏమాత్రం కదలట్లా. ద మైనా రిమైన్డ్ ఆన్ ద క్యాక్టస్ ప్లాంట్. మైనా ఇదంతా చూసింది అండ్ ఆ బ్రహ్మదేవుడి మొక్క ఏదైతే ఉందో అక్కడే నిలకడగా ఉండిపోయింది. ఎందుకు వచ్చిందో బాబోయ్, ఈ పాము మామూలు పాము కాదు. అండ్ 98 page, వెన్ ద స్నేక్ అండ్ మంగూస్ రిటర్న్ టు ద ఫైట్. ఇక పాము ముంగిస మళ్ళీ రెడీ అయినాయండి. వెరీ వైజ్లీ డిసైడెడ్ నాట్ టు ఇంటర్ఫియర్ అగైన్. ఇక మైనా ఏం చేసింది, తన యొక్క ఏదైతే ప్రయత్నం ఉందో అది చాలించింది. అమ్మో దీని జోలికి మాత్రం ఇక వెళ్ళకూడదు బాబాయ్, వాళ్ళు కొట్టుకొనివ్వండి, నాకు జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అన్నట్టుగా కూర్చొని చూస్తుంది. ద కోబ్రా వాజ్ వీక్నింగ్ అండ్ తాచుపాముకి 2 ఘాట్లు పడినాయి. 2 సార్లు కొరికేసింది ముంగిస. అండ్ ద మంగూస్ వాకింగ్ ఫియర్లెస్లీ అప్ టు ఇట్. అండ్ ముంగిస ఇది బలహీన పడుతుంది, ముంగిస మాత్రం ఏమాత్రం భయం లేకుండా ముందుకు కదిలింది. రైజ్డ్ హిమ్సెల్ఫ్ ఆన్ హిస్ షార్ట్ లెగ్స్ విత్ ఎ లైట్నింగ్ స్నాప్ హ్యాడ్ ద బిగ్ స్నేక్ బై ద స్నౌట్. ఎంత స్పీడ్ అంటే చాలా స్పీడ్గా తన కాళ్ళు అలా లేపి వెంటనే కాంతి వేగంతో వెళ్ళిపోయి ఈ యొక్క పాము యొక్క ముట్టె ఏదైతే ఉందో మెడ కొంచెం పైన భాగం ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని పై భాగం అంటే పాముకి కరెక్ట్గా పడగ ఉంటుంది కదా, ఆ పడగని గట్టిగా పట్టి కొరికి పడేసింది. ద కోబ్రా రిత్డ్. ఎక్కడ అప్పుడు దాకా మెడ మీద అనుకుంది, ఈసారి పడగ మీద కొరికేసింది అనమాట. ద కోబ్రా రిత్డ్. మూలిగి అట్లా మెల్లి తిరిగిందనమాట బాధతో తాచుపాము. అండ్ లాస్ట్ అబౌట్ ఇన్ ఏ ఫ్రైట్నింగ్ మేనర్. ఇక కొడాలాగా తన తోకని అటు ఇటు కొట్టుకోవడం మొదలుపెట్టింది. అండ్ ఈవెన్ కాయిల్డ్ ఇట్ సెల్ఫ్ అబౌట్ ద మంగూస్. ఏదైతే కొండశిలో చుట్టుకుని చూశారు మనుషుల్ని లేకపోతే పశువుల్ని, ఆ విధంగా చుట్టిపడేసింది ముంగిసిని. ఆ బాధతో ఎట్లయినా ముంగిసికి ఊపిరాడకుండా చేసి తప్పించుకోవాలని. బట్ టు నో అవైల్. కానీ లాభం లేకుండా పోయింది. ద లిటిల్ ఫెలో హంగ్ గ్రిమ్లీ ఆన్. ఆ చిన్న ముంగిస ఏదైతే ఉందో అది చాలా చాలా గట్టిగా పట్టేసుకుంది. అంటిల్ ద స్నేక్ హ్యాడ్ సీజ్ టు స్ట్రగుల్. పాము కదలడం ఆగేంత వరకు, పోరాడడం ఆగేంత వరకు, గిలగిల్లాడడం ఆగేంత వరకు కూడా ముంగిస వదల్ల. హీ దెన్ స్మెల్ట్ అలాంగ్ ఇట్స్ క్యూరింగ్ లెంత్. ఇక చిన్నగా అట్లా వణుకుతా కదులుతుంది. దాని వాసన చూసింది ముంగిస. గ్రిప్డ్ ఇట్ రౌండ్ ద హూడ్. ఇక పాము తలని పట్టుకొని, పామును చంపాలంటే తలని చితగొట్టాలని, అండ్ తల చుట్టూ అండ్ ఏం చేసింది, గట్టిగా పట్టుకొని డ్రాగ్డ్ ఇన్ టు బుషెస్. ఇక ఆ పొదల్లోకి లాక్కొని వెళ్ళిపోయిందనమాట. ఎవరు, ముంగిస. ద మైనా డ్రాప్డ్ కాషస్లీ టు ద గ్రౌండ్. ఇప్పుడు దాకా బ్రహ్మదేవుడు మొక్క మీద ఉన్నటువంటి మైనా చిన్నగా నేల మీదకి అట్లా దూకింది. హాప్డ్ అబౌట్, గెంతులు వేసుకుంటా వెళ్ళింది. పీడ్ ఇన్ టు ద బుషెస్. ఆ పొదల్లోకి తొంగి చూసింది. ఫ్రమ్ ఏ సేఫ్ డిస్టెన్స్, చాలా సేఫ్ డిస్టెన్స్. ఒక్కసారిగా పాము వచ్చినా కానీ ఏమాత్రం
అందకుండా పారిపోయే విధంగా ఉండే ఛాన్స్ అంత దూరంలో ఉండి ఆ పొదల్లోకి తొంగి చూసింది. పీడ్ ఇంటూ తొంగి చూసింది. అండ్ దెన్ విత్ ఎ స్ట్రిల్ క్రై ఆఫ్ కంగ్రాచులేషన్ ఫ్లూ అవే. ఇక ఆ ముంగిసకి ఒక కేక వేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పి, చంపేశావుగా పావుని, అంతేకాదు మేము ఎత్తుకెళ్దాం అనుకున్నాం, నువ్వు ఎత్తుకెళ్ళావు, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఆ మైనా ఏం చేసిందంటే గాల్లోకి ఎగిరిపోయి వెళ్ళిపోయింది. రస్కిన్ బాండ్ రాసినటువంటిది స్లైట్లీ అబ్రిడ్జ్, అంటే యాస్టీస్ కాకుండా కొన్ని పదాలని తీసేసి కొంచెం కథని షార్టెన్ చేసుకునే చేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇదండి రస్కిన్ బాండ్ రాసినటువంటి ద బనియన్ ట్రీ. యాక్చువల్గా ఈ బనియన్ ట్రీని తన లైబ్రరీగా ఉంచుకున్నాడు. అయితే అక్కడి నుంచి మంచి పోరాటం అనేది ఒకసారి చూడడానికి అవకాశం దొరికింది. 3 రౌండ్లు అనమాట. ఇదండి టోటల్గా బనియన్ ట్రీ అనేది. మీకు 6th క్లాస్కి సంబంధించిన పాఠ్యాంశాలన్నీ కూడా కంప్లీట్ చేయబడి ఉన్నాయి. సింపుల్గా మీకు అన్నీ కావాలి అంటే లింక్ అని అడిగినట్లయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, లేదా సింపుల్ ఈ టైటిల్ ఉంటుంది కదా బనియన్ ట్రీ అని, దాని మీద మీరు క్లిక్ ఇచ్చినట్లయితే కిందగా మీకు ఓపెన్ అవుతాయి అన్నమాట. ప్లేలిస్ట్లు ఈ విధంగా ఓపెన్ అవుతాయి. అక్కడి నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి, ఐకార్డ్స్లో ఉంటాయి, ఎండ్ స్క్రీన్స్లో ఉంటాయి. టోటల్గా ఎక్కడి నుంచైనా మీరు పొందొచ్చు. లేదు మాకు ఇవన్నీ తెలియవు అనుకున్న పక్షంలో సింపుల్గా లింక్ అని కనుక అడిగినట్లయితే నేను కామెంట్ సెక్షన్లో ఆ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.